నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16th మార్చ్ 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ మాన్యువల్. 2016 డిసెంబర్లో తయారైంది, 2017 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు మన జీవితకాలం ఉంటుంది. డీజిల్ 2027 జనవరి వరకే ఉంటుంది. 10 years మాత్రమే డీజిల్ బండి. రన్నింగ్ 4 టైర్లు, సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని 50% ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు డిక్కీ గ్లాస్ మారింది. డిక్కీ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టి ఉంది సార్, గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు. 1,23,500 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుండే మీకు ఆర్సీ కార్డు ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని. వైట్ కలర్ మాన్యువల్, BS4 వేరియంట్, BS6 కాదు, దీనికి యాడ్లు ఉండదు. అలై వీల్స్ వస్తాయి, పుష్ బటన్ ఉంటుంది. ఆటో క్లైమేట్ సెంట్రల్ ఏసీలో ఉంటుంది, ఫ్రంట్ ఏసీలో ఉంటుంది. స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, రివర్ సెన్సార్స్, రియర్ కెమెరా, 5 స్పీడ్ గేర్ బాక్స్, మాన్యువల్ బండి. 7 సీటర్ బకెట్ సీట్ల బండి, 3 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. హర్యానా నెంబర్ NOC మాత్రమే వస్తుంది, ఇన్వాయిస్ రాదు, ఫామ్ 28 రాదు. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయాలి. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V మాన్యువల్ డీజిల్ వైట్ కలర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇస్తే నేను తీసుకొచ్చి అమ్ముకుంటా, ఇవ్వకపోతే వాళ్ళ కస్టమర్ ఉంటే వాళ్ళకి ఇప్పిస్తా. ఫెండర్లకు ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పానబెట్టలేరు సార్. హెడ్ లైట్ కూడా కంపెనీ ఉన్నాయి. బానెట్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ సార్. బానెట్ కూడా ఎక్కడ పానబెట్టలేరు. ఇంజన్ సిల్ ఉంది సార్, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. యాక్సిడెంట్ బండి కాదు, అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. ABS వస్తుంది బండికి. ఫ్రంట్ పొజిషన్లో AC కండెన్సర్, అడ్డపట్టి, రేడియేటర్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. వైట్ కలర్ మాన్యువల్ 2016 12 నెలలు తయారైంది. 17 1వ నెల రిజిస్ట్రేషన్ అయింది. రన్నింగ్ 4 టైర్లు కూడా యొక్కమ్మ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి. ఈ గ్లాస్కి ఇక్కడ బండ కొట్టింది సార్. గ్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెరవాసింది. గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు. 7 సీటర్ బకెట్ సీట్ల బండి, వైట్ కలర్. రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని 50% ఉంటుంది. ఒక్క డోర్ మారలేదు. ఒక్క డిక్కీ మాత్రం గ్లాస్ మారింది, ప్లస్ డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది. బండికి 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 4 పవర్ విండోస్ ఉంటాయి. 4 పవర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉంటాయి సార్. ఇట్లా ఆటో విండో అంటే ఏ అని ఇట్లా బటన్ వస్తుంది ఏ మీద, ఒకసారి ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్ దిగిపోతుంది. సీట్ల ఇంటీరియర్ నీట్గా ఉంది. సెంట్రల్ ఏసీ కూడా దీనికి ఆటో క్లైమేట్ వస్తుంది. బండి ఫ్రంట్ పొజిషన్. ఈ బంపర్ పెయింట్ అయింది సార్. ఇక పెయింటింగ్లో పడ్డ చూసుకోరు. ఇంకా దీనిలో కవర్లు, స్టిక్కర్లు కూడా తీయలేదు. పెయింట్ వేసేటప్పుడు అతుకు పెడతారు. ఈ బంపర్ పెయింట్ అయింది. ఈ డిక్కీ కూడా పెయింట్ అయింది. డిక్కీ గ్లాస్ మారింది. షోరూమ్లో అయినట్టున్నాయి ఇవి. స్టెప్ని 50% ఉంది. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైఫర్ ఉంది. 2.4 V వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, వైట్ కలర్. వైట్ కలర్లో బండ్లు దొరుకుతలేవు సార్. రోజు 10 మంది అడుగుతారు వైట్ కలర్ క్రిస్టా కావాలని. ఈ బండి బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు 1,23,000 మాత్రమే తిరిగింది. 4 ఆటో విండోస్ ఉన్నాయి. సెంటర్ లాకింగ్ ఉంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది. దీనికి మిర్రర్ క్లోజింగ్ బటన్ రాదు. మాన్యువల్, 3 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. పుష్ బటన్ వచ్చింది. సారీ, 1,23,654 కిలోమీటర్ తిరిగింది. ఆటో క్లైమేట్ ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. కస్టమర్ ధర 13,40,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్. మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు. ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.